అన్నామలై రౌడీ మూర్ఖులకు ముచ్చెమటలు పట్టించిన ఐపీఎస్ అధికారి ఆయన. తప్పు చేస్తే అది ఎవరైనా సరే తాట తీసేస్తాడు. తప్పు చేయాలనే ఆలోచన రాకుండా నేరస్తుల మెదల్లో భయాన్ని సెట్ చేసిన పోలీస్ బాస్. రాష్ట్రంలో పెరుగుతున్న అన్యాయాల్ని అరికట్టి ప్రజలకి నేనున్నాను అంటూ ధైర్యం కల్పించిన సింగం. డ్యూటీ అంటే సేవ, అది తప్పితే ప్రాణం పోయినట్టే అని బలంగా నమ్మిన వ్యక్తి సడన్ గా కాకి డ్రెస్ ని ఎందుకు దూరం పెట్టాడు, రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. అన్నామలై ఆ పేరు వింటే చాలు రౌడీ మూకలు సైతం తోక ముడిచి సలాం చెప్పాల్సిందే. ఎంతకాలం సర్వీస్ చేశామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత సర్వీస్ చేశామన్నదే ముఖ్యమన్నట్టుగా నేరస్తుల ఆట కట్టించి ప్రజల రక్షణకి ఓ సైనికుడయ్యారు. ఆయన పనితనం గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి. 2015లో ఉడిపిలో 17 ఏళ్ల అమ్మాయిపై కొందరు మృగాలు అత్యాచారం చేసి చంపేసిన ఘటన అప్పుడు కర్ణాటక మొత్తం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఎస్పీగా ఉన్న అన్నామలై ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని ఆ తల్లి చెప్పిన మాటలు అన్నామలై కళ్ళలోనూ నీళ్లు తెప్పించాయి. నీ కూతురినైతే తీసుకురాలేను, కానీ నీ కూతురికి జరిగినట్టు మరే ఆడబిడ్డకు జరగకుండా చూసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చాడు. ఓ ఆఫీసర్ గా కాకుండా చనిపోయిన అమ్మాయి అన్నగా ఆ నీచుల భరతం పట్టడానికి కంకణం కట్టుకున్నాడు అన్నామలై. అంతే, క్షణాల్లో పనిలో దిగిపోయాడు. రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టాడు. ఇది జరిగి ఒక్కరోజు కూడా కాకముందే ఆ నిందితుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసేశాడు. మరే అమ్మాయితో చెడుగా ప్రవర్తించాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా అందరిలోనూ భయాన్ని పుట్టించాడు. అంతేకాదు, ఎక్కడ అన్యాయం జరిగినా అన్నామలై వస్తాడు, తాట తీసేస్తాడు అనే వాస్తవాన్ని అప్పటి వరకు పోలీసులు అంటే చులకన భావం ఉన్న ప్రజల్లో నమ్మకాన్ని పెంచారాయన. అక్రమార్కుల గుండెల్లో ఎమ్ముడ్లా తిష్ట వేసిన అన్నామలై ఉడిపి ప్రాంతంలో తన పనితనంతో ఒక్క రౌడీని కూడా లేకుండా చేసేశాడు. సినిమాల్లో చూపించే పోలీసులకి ఏమాత్రం తగ్గిపోయిన డేరింగ్ డాషింగ్ ఆఫీసర్ ఆయన. ఇక అన్నామలై అసలు పేరు అన్నామలై కుప్పుస్వామి. 1984 జూన్ 4న తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా తొట్టంపట్టి గ్రామంలో గుప్పుస్వామి గౌడర్ పరమేశ్వరి దంపతులకు జన్మించాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఓ పక్క చదువుతూనే తల్లిదండ్రులకు వ్యవసాయం పనుల్లో సాయం చేసేవాడు అన్నామలై. ఆయన కరూర్, నామక్కల్ జిల్లాలో పాఠశాల విద్యను, కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెడికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత లక్నోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ పూర్తి చేశారు. కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి సేవాగుణం అలవాటైంది అన్నామలైకి. అలా కాలేజ్ స్టూడెంట్ లీడర్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అన్నామలై యూనియన్ సివిల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో 2011వ సంవత్సరంలో ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యి కర్ణాటక క్యాడర్ కు ఎంపికయ్యారు. కర్ణాటకలో ఆయన విధుల్లో చేరినప్పటి నుంచి ఆయన పనితీరును చూసి ఇతర అధికారులే ఆశ్చర్యపోయేవారు. అన్నామలై రౌడీలను, గుండాలను అణిచివేయటాన్ని చూసిన పోలీస్ యంత్రాంగం ఆయన్ను 2015లో ఎస్పీగా ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్పీగా ప్రమోట్ అయిన అన్నామలైకి ఉడిపిలో ఉన్న మాఫియా గ్యాంగ్ పనిపట్టమని పంపించారు. అలా ఉడిపిలో అడుగుపెట్టిన అన్నామలై దెబ్బకి మాఫియా, రౌడీ అనే పేరు పలకాలన్నా భయపడేవారు. డ్రగ్స్, గుట్కా, అక్రమ మద్యం విక్రయాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. డ్రగ్ అడిక్షన్ గురించి కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాల గురించి ఎవరికీ తెలియకుండా విద్యార్థులు సమాచారం అందించేలా కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. 2018లో చిక్మంగళూరుకి ట్రాన్స్ఫర్ అయిన అన్నామలై ఆయన చేసే మంచి పనులతో సామాన్య ప్రజలకు సైతం బాగా దగ్గరయ్యారు. అప్పటి వరకు చిన్న చితక రౌడీలు, గుండాల బెదిరింపుతో బిక్కుబిక్కుమంటూ బతికిన వారు అన్నామలై ఇచ్చిన ధైర్యంతో స్వతంత్రంగా బతకడం మొదలు పెట్టారు. అంతేకాకుండా చిక్మంగళూరులో ఎన్నో స్టింగ్ ఆపరేషన్లను సక్సెస్ఫుల్ గా ముందుండి నడిపించారు అన్నామలై. 2019 వచ్చేసరికి బెంగళూరులో డీసీపీగా చార్జ్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి అన్నామలై పేరు మరింత మారుమోగింది. ఆయన పేరు కంటే సింగం ఆఫ్ కర్ణాటకనే ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అన్నామలై తనకు వీలున్నప్పుడల్లా పేదలకు సాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. అయితే తను పోలీస్ గా ఉంటే ఉన్నతాధికారులు చెప్పినట్లే చేయాల్సి ఉంటుందని, స్వతంత్రంగా ప్రజాసేవ చేయలేమని అనుకున్న అన్నామలై రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. అలా 2019లో డీసీపీగా రిజైన్ చేశారు. బీజేపీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై తమిళనాడులోని తన సొంతూరు కరూర్లో సేంద్రియ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. మోడ్రన్ ఫార్మింగ్, ఆర్గానిక్ అగ్రికల్చర్ పేరిట రైతులకు నష్టాలు రాకుండా దిగుబడిని పెంచడానికి కొత్త కొత్త టెక్నిక్స్ ని యూజ్ చేసేవారు. యూత్ కోసం ఎన్నో సెమినార్స్ అండ్ వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి మోటివేషనల్, లీడర్షిప్ క్వాలిటీస్
రైట్స్ పై అవగాహన కల్పించేవారు అన్నామలై. అలా అటు రైతులు, సామాన్యులతో పాటు యూత్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అన్నామలై. ఈయన క్రేజ్ అండ్ టాలెంట్ చూసిన ప్రధాని మోదీ అన్నామలైని తమిళనాడు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించారు. అలా 2021న 37 వయసులోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు అన్నామలై. పొలిటికల్ గా ఫుల్ పవర్ అన్నామలై చేతికి వచ్చేసరికి స్టేట్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టాడు. రాష్ట్రంలో జరిగిన ప్రతి కరప్షన్ ని వెలుగులోకి తీసుకురావడంతో తమిళనాట ఓ ఐకాన్ స్టార్ గా మారారు. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ పైనే అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ప్రధాని మోదీ ఫోకస్ అన్నామలైపై పడింది. అలా అన్నామలై నరేంద్ర మోదీకి దగ్గరయ్యారు. ఎంత పేరు సంపాదించినా ప్రజల నుండి ఓట్లు పడడం కష్టమే అని అన్నామలైతో మరోసారి రుజువైంది. ఎందుకంటే ఆయన 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నుంచి పోటీ చేసి డిఎంకే అభ్యర్థి ఆర్ ఎలాంగో చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా సరే పట్టువీడని విక్రమార్కుడిలా రాష్ట్రంలో ఏ చిన్న తప్పు జరిగినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇక అన్నమలై పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అఖిల స్వామినాథన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆయన. ఈమె బెంగళూరులో గ్లోబల్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే ప్రస్తుతం అన్నమలై లీడ్ చేస్తున్న లైఫ్ ఒకెత్తు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు అనేవి కామన్. నువ్వు ఎంత మంచి పనులు చేసినా పాలిటిక్స్ లోకి వచ్చాక ప్రతిపక్షాలు వారి మాటలతో ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో అన్నమలై అప్పుడప్పుడు మాట్లాడిన కొన్ని మాటలు ఆయన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. మరి ఈసారైనా ఈ సింగం ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లోకి అడుగు పెడతారేమో చూడాలి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇక్కడ హీరో సూర్య ఇమేజ్ ని అమాంతం పెంచేసిన సింగం మూవీ అదేనండి. యముడు మూవీ గుర్తుందా? ఆ కథకు ఇన్స్పిరేషన్ ఈయన లైఫ్ స్టోరీనేనట. ఇది అన్నమలై స్టోరీ. మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.